మనం ఇప్పుడు 7వ అధ్యాయంలో 10వ శ్లోకం చదువుకున్నాం. చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది అని మనం అనుకున్నాం కదా. బీజమాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజ తేజస్వినామహం అని. ఇప్పుడు ఆ బుద్ధి యొక్క రూపంలో తానున్నానని విషయం అందరూ గ్రహించాలి అనేటటువంటి ఆ నిత్య సత్యాన్ని మరొక్కసారి మరింత పటిష్టంగా మనకు అర్థం అవడం కోసం, మన హృదయాల్లో అది నాటుకోవడం కోసం కంటిన్యూ చేస్తున్నారు. ఏమని అంటే, ఇది 9వ అధ్యాయంలో 22వ శ్లోకం, రాజవిద్య రాజగుహ్య యోగము అనే దాంట్లో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను అందరిలో బుద్ధి రూపంలో ఉన్నాను అన్న విషయాన్ని అన్యచింతన లేకుండా నిత్యము మనస్సులో ఉంచుకోవాలి మీరు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ జనాః ఎవరైతే నన్ను అన్యచింతన లేకుండా అనన్య చింతనతో భగవంతుడు నాలో ఉన్నాడు విరాజమానుడై, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకములోనే నా ప్రవర్తన, నా ఆలోచన, నా మాట, నా పని, నా కర్తవ్య నిర్వహణ, నా జీవితం యొక్క ఈ ఏదైతే నడక ఉన్నదో అదంతా కూడా ఆయన యొక్క మార్గనిర్దేశకత్వంలోనే వెళుతోంది, వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అనే భావన ఎవరికైతే కలిసి ఉంటుందో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరి ఉపాసతే, ఎవరైతే ఇలా ఉపాసన చేస్తారో, అంటే మనస వాచ కర్మణ ఈ విషయాన్ని తమ ప్రవర్తనలో అనువదిస్తూ ఉంటారో, హూ ట్రాన్స్లేట్ దిస్ గ్రేట్ ఐడియల్ థింగ్ టు their daily life, daily behavior, either in their family or in the society, anywhere, wherever they move అనేటటువంటి వారిని తెలుసుకున్నట్లయితే అనన్య చింతన లేకుండా, అన్యచింతన, నాకు అహంభావానికి అవకాశం ఇవ్వడం, తర్వాత దర్పానికి, ఈగో మొదలైన వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండడమే అనన్య చింతన. అంతా భగవంతుడే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ బై గాడ్. భగవత్ నిర్దేశకములోనే మన జీవితం నడుస్తుంది. ఆయన నిర్ణయమే ఫైనలు అనేటటువంటి ఎప్పుడైతే అనుకున్నామో, మనము సెకండరీ అంటే అనుసరించేవాళ్ళం అవుతాము. మన చేత అనుసరింపచేసేది భగవంతుడు అవుతాడు. ఆ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని నిత్యము మననం చేస్తూ ప్రవర్తించడమే అనన్యాశ్చింతయంతో మాం అనే దాని యొక్క అర్థం. మాం నన్ను అన్యచింతన లేకుండా ఎవరైతే నిత్యం ఇలాగా భజిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, శ్రద్ధతో అనుసరిస్తూ ఉంటారో, ఏ జనాః పరి ఉపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తేషాం అటువంటి వారిని అలా నిత్యాభియుక్తానం, నిత్యము అంటే ఎప్పుడూ కూడా అదే ఆలోచనలోనే ఏ పని చేస్తున్నా ఉండాలి. అహంభావానికి, ఈగోకి, ఒక రకమైనటువంటి లోభగుణానికి, మోహగుణానికి తావివ్వకుండా నిత్యము ఆ భావనతో ఎవరైతే ఉంటారో, తేషాం నిత్యాభియుక్తానం, నిత్యము అభియుక్తులై ఉంటారో వాళ్ళ యొక్క యోగము క్షేమము, యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేను తప్పనిసరిగా బాధ్యతగా చూస్తూ ఉంటాను. యోగక్షేమమును చూసేది నేనే. వాళ్ళ యోగక్షేమం, యోగము అంటే మనకేది ఇవ్వాలో అది ఆయన ఇస్తాడు. మనం కోరుకున్నది ఇవ్వడం కాదు. మనకేది ఇవ్వాలో, మన యొక్క అర్హత దేనికి ఉందో ఆ అర్హతని భగవంతుడు ఇస్తాడు. ఆయన ఇచ్చిందే మనకి గొప్ప ప్రజెంటేషన్, గిఫ్ట్. అంతేగాని మనం కోరుకున్నది ఆయన ఇవ్వలేదని ఆయన దేవుడు నాకేం ఇవ్వట్లేదు అనుకోవడం అనేది మూర్ఖత్వం. యోగము క్షేమము, మనకేది క్షేమమో, క్షేమదాయకమో, ఏది మనకి ఏ రకమైన హాని లేకుండా మన యొక్క అభివృద్ధిని ఎక్కువ అభివృద్ధి చేస్తుందో
మనకి జీవితానికి అవసరమవుతుందో దానిని ఇవ్వడమే యోగ క్షేమం వహామ్యహం. మన యోగక్షేమాలు చూసి ఆయన ఎవరు? పరమాత్మ. ఎక్కడున్నాడు ఆయన? మన మనస్సులోనే సర్వవ్యాపి, ఆల్ పర్వైడింగ్. హీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్, అంతటా నిండి ఉన్నాడు. జీవరాశుల్లో లోపల బుద్ధి రూపములో ఉన్నాడు. డిస్క్రెషన్ అంటే విచక్షణా శక్తి అనేటటువంటి రూపంలో ఆయన ఉండి మనని ప్రతి విషయంలోనూ అడుగు ముందుకు వేయిస్తున్నాడు, నడుపుతున్నాడు అనేది మనం రియలైజ్ అయి ఉండాలి, ఆత్మవిమర్శ చేసుకుని ఉండాలి, తెలుసుకుని ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో భగవంతుని యొక్క ప్రోద్బల్యము ఉన్నది, ఉండవలెను అని తెలుసుకుని నడవాలి అనేటటువంటి దాన్నే చక్కటి భాషలో అనన్య చింతన లేకుండా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అంతేగాని కొంతమంది ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, అంటే నన్ను మాత్రమే భజించండి, ఇతర దేవతల్ని పూజించకండి. అన్య చింతన అంటే ఇతరుల్ని పూజించడం అని అర్థం చెప్తారు. అది తప్పు. ఏ రూపంలో అయినా సరే, రూపాలు వేరైనా భగవంతుడు పరమాత్మ ఒక్కరే. ఆ పరమాత్మని అనేక రూపాల్లో ఎవరికి ఇష్టమైన రూపంలో వాళ్ళు పూజిస్తారు, ధ్యానిస్తారు, శ్రద్ధగా చూస్తారు. కానీ రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడే. పరమాత్మ యొక్క ధ్యానమే మనకి ఇంపార్టెంట్. ఇది అందుకనే భగవద్గీత ఒక మతమునకు ఒక రకమైనటువంటి విశ్వాసానికి లొంగేది కాదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మార్గనిర్దేశకత్వం చేసేటువంటి ఒక గొప్ప బిహేవియరల్ సైన్స్. మన నిత్య జీవితంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రతి పనిలో మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని మనకి ప్రసాదించి కర్తవ్య నిర్వహణని మనకి కలగజేసేటటువంటి సరి అయినటువంటి మార్గంలో చింతనను నడిపేటటువంటిదే ఈ భగవద్గీత. ఇది పరమాత్ముడు స్వయముగా మనకు ఉపదేశించినటువంటిది. కాబట్టి మనం ఏం చేయాలి? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్నారు. కాబట్టి ఇతర చింతనలు లేకుండా భగవద్ధ్యానం మనం చేసే పనిలో, కర్తవ్యంలో, వాట్ ఎవర్ అవర్ డ్యూటీ ఈజ్, వీ హ్యావ్ టు సీ గాడ్ ఇన్ అవర్ డ్యూటీ. ఆ డ్యూటీకి ధర్మం, క్షేత్రే ధర్మం గురు అని మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. మనం చేసే దాంట్లో ధర్మ మార్గము, స్వధర్మాచరణ, ధర్మ మార్గంలో డ్యూటీ చేసుకుంటూ వెళితే అదే పరమాత్మని మనము భజించినట్లు, ధ్యానించినట్లు, పూజించినట్లు, తపస్సు చేసినట్లు, యజ్ఞము చేసినట్లు. కాబట్టి ఇది ఒక యజ్ఞము. జీవించుట అనేది యజ్ఞము, కర్తవ్య నిర్వహణ అనేది యజ్ఞము. కాబట్టి ఈ యజ్ఞ కార్యక్రమమును మనము భగవంతుని యొక్క మార్గదర్శకత్వములో నడుచుచున్నట్లుగా మనం చేస్తే అదే ఈ శ్లోకం యొక్క పారమార్థికత అవుతుంది. మరొకసారి చదువుకుందాం. ఇది అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మన యోగక్షేమమును పరమాత్మ వహించి మన యొక్క అభివృద్ధి చక్కగా మన యొక్క జీవితములకు పరమావధి ఏదో ఆ పరమావధి చక్కగా న్యాయం జరుగుతున్నట్లు ధర్మ మార్గంలో జరిగేలా చేయాలి అంటే పరమాత్మ మనము ఈ విధమైనటువంటి ఆలోచనలో అన్యచింతన లేకుండా కర్తవ్య నిర్వహణలో డూ యువర్ డ్యూటీ 100% జస్టిఫైయబ్లీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకాన్ని మనము నిరంతరం మనం మననం చేసుకోవడం చాలా మంచిది.